బైబిల్ ధర్మశాస్త్రము ఇలా చెబుతుంది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలంట. ప్రభు బిడ్డలు, బైబిల్ చెప్పినట్టుగానే మనము మన పిల్లలకి నేర్పాలి. మనం మాట్లాడే మాటలు గాళ్ళు కలిసిపోతున్నాయి అనుకోవద్దు. ఒక కుమార్తె అంట వాళ్ళ తండ్రి గురించి కొంతమందితో చెప్పిందంట, మా తండ్రి హెరాస్మెంట్ చేస్తున్నాడని. నిజంగా ఆ తండ్రి హెరాస్మెంట్ చేయట్లేదు, చాలా ప్రేమ ఉంది ఆ తండ్రికి. గర్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆ కుర్రపిల్ల ఏ మాట ఏమనాలో తెలియక హెరాస్మెంట్ చేస్తున్నాడు అన్నది. అలాగే ఇతరులతో చెప్పింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆమె ఒక 10 మందికి చెప్తే ఆ వార్త 100 మందికి వెళ్ళిపోయింది, 100 మంది నుంచి 1000 మందికి వెళ్ళిపోయింది. నిజము ఒకానొక టైంలో తెలుస్తుంది కదా. ఆ అమ్మాయి అన్న మాటకి చాలామంది నమ్మలేదు, కానీ కొంతమంది నమ్మారు. అవునే గోబోలు బిడ్డని హెరాస్మెంట్ చేస్తున్నాడేమో. కానీ ఆ తండ్రి చేసే క్రియలు దైవికంగా ఇతరులకు సహకరించటంలోనూ ప్రార్థన చేయటంలోనూ అనేకమైన స్వస్థతలు కలుగుతున్నాయి. అప్పుడు వాళ్ళు గమనిస్తారు కదా, నిజం బయటపడింది. ఎప్పుడైతే నిజం బయటపడుతుందో అప్పుడు ఏమవుతుంది? మా తండ్రి హెరాస్మెంట్ చేశాడని అబద్ధాన్ని వెల్లడి చేసింది ఒక కూతురు. ఆ అబద్ధము నిజమని తేలిన తర్వాత మరలా ఏం చెప్పాలి? అయ్యో సారీ అండి, నేను ఇలా చెప్పానని అంటారు కదా. ఒప్పుకోవాలి. ఒక అబద్ధాన్ని నువ్వు వెల్లడి చేసి చెప్పినప్పుడు, ఒక నిందని నువ్వు హెచ్చరించినప్పుడు, తెలియజేసినప్పుడు, సత్యమని తెలిసిన తర్వాత, ఆ తండ్రి యొక్క ప్రేమను నువ్వు గుర్తించిన తర్వాత, నీకేదో ఆగ్రహంలో నువ్వు చెప్పిన మాటను ఒప్పుకోమంటున్నాడు దేవుడు. అయ్యో నేను తప్పు న్యూస్ చెప్పాను, పొరపాటు చెప్పాను, మా తండ్రి మీద నిందారోపణ చేశానని ఒప్పుకోవాలంట. సహజంగా మానవులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ బ్రదరు మీకు ఇలాగన్నాను అని అంటారంతే. కానీ వీళ్ళు వేసిన ఆ చేదు విత్తనము, అబద్ధమనే చేదు విత్తనము, అది విస్తరిస్తుంది కదా. ఒక్క మనిషికి చెప్పితే 100 మందికి పాకింది. నిజం తెలిసిన తర్వాత నువ్వు వెళ్ళి ఒక్క మనిషి దగ్గర సారీ అని ఒప్పుకోవడం కాదు. ఒక మనిషికి బదులు 100 మందికి నువ్వు చెప్పాలి. మా తండ్రి కరెక్ట్ అయిన వ్యక్తి, ప్రేమ గలవాడు, ఆయన నా ప్రవర్తన సరిలేదని హెచ్చరిస్తున్నాడు, కానీ నేను అర్థము తెలుసుకోలేదు, నేను బుద్ధిహీనురాలని. నా తండ్రి హెరాస్మెంట్ చేస్తే 20 సంవత్సరాల ప్రాయం నాకు ఎలా వచ్చింది? 20 సంవత్సరాలు నేను ఎలా ఎదిగాను? డిగ్రీ ఎలా చదివాను? బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నటువంటి పిల్లలు జాగ్రత్త, తప్పు ఒప్పుకోండి. సత్యము మీకు తెలిసిన తర్వాత దాన్ని ఒప్పుకోకపోతే తీర్పులో దేవుడు అది నేరముగా రాస్తాడు. నిజాన్ని అంటే సత్యమును అసత్యమని కానీ, నిజమును అబద్ధమని కానీ ఎవరైతే మాట్లాడతారో అక్కడ తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఏం చేయాలి? దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తెచ్చినప్పుడు మీరు నేరస్తులు అవుతారు. సత్యము తెలిసిన తర్వాత తప్పక చెప్పాలి. ఏదో ఒకరితో చెప్పేస్తే కాదు. ఆ సేదు బీజము ఎంతమందికి అయితే వెళ్ళిందో అంతమందికి నువ్వు వెళ్ళి సారీ అని చెప్పి, మా తండ్రి ఎటువంటి వాడు కాదు, నేను తొందరపడి ఈ మాట అన్నాను అని నువ్వు ఒప్పుకుంటే నీ మీద దోషం పోతుంది. ఆమేన్.